పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. నా పేరు పి అబ్రహాము, మాది నార్కట్పల్లి, నల్గొండ జిల్లా. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఈ స్క్రీన్ గార్డ్పై నా వాట్సాప్ నెంబరు, మా యూట్యూబ్ ఛానల్ లింకు మీకు కనపడతాయి. మీకు వాట్సాప్లో నేను కలుస్తాను. మరి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. సువర్తమానం అనేటువంటి ఈ ఆన్లైన్ రేడియోకు యేసు ప్రభు నామంలో మీ అందరికి కూడా స్వాగతం చెబుతున్నాం. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం అందులోంచి 4వ వాక్యాన్ని చూద్దాం. చాలా కాలం నుండి పాడుగా ఉన్నటువంటి స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైనటువంటి స్థలములను కట్టుదురు. పాడైనటువంటి పట్టణములను నూతనంగా స్థాపింతురు. తరతరాల నుండి శిథిలమైనటువంటి పురములను బాగు చేయుదురు. చిన్న ప్రార్థన. తండ్రి, నీ మాటలు నీ బిడ్డలకు ఇస్తున్నాను. చాలా కాలం నుండి పాడుగా ఉన్నటువంటి స్థలాలను వారు కట్టుదురు. పూర్వమున పాడైనటువంటి స్థలాలను కట్టుదురు. పట్టణములను నూతనంగా స్థాపించురు. తరతరాల నుండి శిథిలమైనటువంటి పురములను బాగు చేదురు అని మీరు అంటున్నారు. అయితే మేము ఎలాగుంటే ఇవన్నీ చేయగలమో, మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు సుస్థిరంగా నీ మీద ఆధారపడేటట్లు, నీ వాక్య సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించినట్లు నీ బిడ్డలకు సహాయాన్ని అనుగ్రహించాలి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 4వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలు. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండాలి అంటే, ఇతరులను కట్టేవారుగా, మనని మనం కట్టుకునేటువంటి వారుగా కూడా ఉండాలి. అది ఎలాగా అంటే, దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క బోధ చేత మనం దేవుని వైపు చూస్తూ, దేవుని మీదనే నమ్మకం ఉంచి, దేవుని బిడ్డలుగా మనం జీవిస్తేనే ఈ మహిమను, ఈ ప్రభావాన్ని మనం ధరించుకుంటాం. అంతేకాదు, చాలా కాలం నుండి పాడుగా ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా మనం కడతాం. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు. బాధ, కష్టము, బలహీనత రాగానే మరలా ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఎలాగైతే చూసి వెనకకి వెళ్ళేదో అలాగే మరలా కూడా వెనకకి వెళ్ళిపోతున్నారు. అనగా లోక మూల పాఠాలు, లోకంలో ఒకప్పుడు వేటిని అనుసరించి వేటి ఆలోచనల ప్రకారం నడిచిరో అదే ఆలోచన ప్రకారం నడుస్తూ ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుంది చాలా కాలం నుండి పాడుగా ఉన్నటువంటి స్థలాలన్నింటి కూడా కట్టడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, పూర్వం నుండి పాడైనటువంటి స్థలాలు,
మేము పుట్టు క్రైస్తవులం, మాకు దేవుడు చాలా రోజుల నుంచి తెలుసు, అసలు మేము పుట్టిందే క్రైస్తవులో అని చెప్తుంటారు. కానీ వాళ్ళకు కనీసం ప్రార్థన చేయడం రాదు, ఒక పాట పాడడం రాదు, తర్వాత సాక్ష్యం చెప్పడం రాదు. ఇలాగూ పూర్వకాలంలో పాడైనటువంటి స్థలాలు ఏమున్నాయో వాటన్నింటినీ కూడా మనం కట్టాలి. అంతేకాదట, పాడైన పట్టణములను నూతనంగా స్థాపించరు. మట్టి గోడలతో కట్టినటువంటి ఇల్లు వర్షానికి కూలిపోతే ఎలాగైతే ఆ కూలిపోయినటువంటి స్థలంలో నూతన గృహాన్ని కనుక ఎలా నిర్మిస్తామో, అలాగా లోకంలో ఉన్న వ్యాధులు, రోగాలు, బాధలు, నానా వాటి చేత పాడైపోయినటువంటి మనుషులందరినీ కూడా మనం కట్టాలి. అలాగూ మనం ఎప్పుడైతే కట్టడానికి పూనుకుంటామో దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఇప్పుడు మనం చాలామంది చెప్తుంటారు, మనం ఎవరికైనా సహాయం చేస్తే మనకు ఎవరైనా సహాయం చేస్తారు. ఇంకా అచ్చతలుగు చెప్పాలంటే, ఈ చేయి తిరిగితే ఆ చేయి తిరిగింది అంటారు. అంటే ఈ చేయితోటి మనం ఇతరులకు సాయం చేస్తే మళ్ళీ ఆ చేయితోటి ఇతరులు కూడా మనకు సాయం చేయొచ్చు. బైబిల్లో రాయబడ్డది, నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావని. అలాగే నువ్వు కూడా కట్టబడతావు. ఇక్కడ ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూద్దాం. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరములు కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విడువబడిన దాన్ని బాగు చేయవని హల్లెలూయా. పూర్వకాలం నుండి పాడైపోయినటువంటి స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయినటువంటి పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవని, దేశంలో నివసించున్నట్లుగా త్రోవను సిద్ధపరచు వాడవని నీకు పేరు పెట్టబడును. నువ్వు కనుక దేవుడు చెప్పినట్టు దేవుని యొక్క ఆలోచనల ప్రకారం కనుక నడిస్తే, నువ్వు విరవబడినటువంటి దాన్ని బాగు చేసేటువంటి వ్యక్తి అని నీకు పేరు పెట్టబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నాం కదా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం, చాలా కాలం నుండి పాడుగా ఉన్నటువంటి స్థలమును వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనంగా స్థాపించరు. తరతరాల నుండి శిథిలమైనటువంటి పురములన్నింటినీ బాగు చేయను. మరి నీవు ఇతరులకు సహాయం చేయదలుచుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఒకసారి మీకా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చును. అప్పుడు చూడండి, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే
ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు విరిగి నలిగినటువంటి హృదయంతో దుఃఖపడుతున్నారో, ఎవరు బలహీనతతో బాధపడుతున్నారో, వాళ్ళ యొక్క కష్టాలను గురించి, వాళ్ళ బాధలను గురించి, వాళ్ళ సమస్యల గురించి నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టే రీతిగా గనక ఉంటేనట ఏమంటున్నాడు, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. నువ్వు ఏ బాధలు ఉన్నావో, నువ్వు ఏ కష్టంలో ఉన్నావో, నువ్వు ఏ సమస్యలు ఉన్నావో, నీవు ఏ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావో, నీ గోడలు మరలా కట్టించబడతాయి. కట్టించబడటమే కాదు, నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. ఏమవుతుంది నీ సరిహద్దు? సరిహద్దు అంటే మన ఊర్లలో పొలిమర్లు ఉంటాయి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఊరు పరిమర అని అంటారు. అలాగే నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. నీ పేరు అన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతుంది. చాలా మందికి నా పేరు తెలుసు, కానీ నేను ఎట్లుంటానో తెలియదు. నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేసుకుంటారు, అలా నా దగ్గర అయ్యగారు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపింపబడ్డము, ఎన్నో లక్షల అప్పు, ఆ లక్షల అప్పు పోయింది. ఒకరోజు ఒక ఇంజనీరు చాలా ప్రాంతాలు తిరిగి మా దగ్గరకు వచ్చిండు. ఆయన 60 లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టిండు. 60 లక్షలు పెట్టి బిల్డింగ్ కడితే ఇంకొక ఇంజనీరు ఆ బిల్డింగ్ కట్టమని చెప్పి ఇతనికి అప్పచెప్పిండట పని. ఆయన అమౌంట్ అంతా కూడా నాకు అందించింది. ఆయన ఈ ఇంటికాడికి వచ్చి ఇల్లు చూసి, ఈ ఇల్లు నాకు నచ్చలేదు, ఈ ఇంటిని నువ్వు గులగొట్టేసేయని చెప్పి చెప్పిండట. 60 లక్షలు మళ్ళీ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, మళ్ళా గులగొట్టి కట్టాలంటే ఇది ఏంది? ఈయన ఇంత రేస్ అయిపోతుండు నా మీద. ఎప్పుడు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తి నాకు ఒక శత్రువులాగా మారిపోయిండు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా, ఈయన డబ్బులు నా దగ్గర ఎక్కడి అని చెప్పి ఆయన అక్కడ మంత్రగాడు, ఇక్కడ మంత్రగాడు, ఇక్కడ వీళ్ళు, అక్కడ వాళ్ళు అన్నట్టు అటు ఇటు ఇటు అటు తిరిగి ఎవరో ఉండి నార్కట్పల్లి గుట్ట దగ్గర ఓ అయ్యగారు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడగా అని చెప్పి చెప్పిండట. ఆయన అనుకుండు అయ్యగారు అంటే బాగా లావు, ఎత్తు, పర్సనాలిటీ అట్లుంటాడేమని ఆయన అనుకున్నాడు. నా దగ్గరకు వచ్చేసరికి నేను మరి ఆయన చిన్న పిల్లగానిలాగా, ఆయన నాకంటే వయసులో కొంచెం పెద్ద ఉన్నాడు, హైట్ ఉన్నాడు, అన్ని తీరులో బాగానే ఉన్నాడు. టక్కేసుకొని బెల్ట్ పెట్టుకొని మంచిగా ఒక ఆఫీసర్ లాగా ఆయన వచ్చిండు. నేనేమో పల్లెటూరు మనిషిలాగా నేనున్నా. నన్ను చూసి ఆయన మనసులో అనుకున్నట, వాళ్ళు పంపించరు కాబట్టి వచ్చిన, కానీ అసలు నేను అంత పెద్ద మంత్రగాల కాడికి, వివిధ ఇచ్చిన వాళ్ళ కాడికి, అది ఇచ్చిన వాళ్ళ కాడికి, ఇది ఇచ్చిన వాళ్ళ కాడికి పోతేనే కాలేదు, ఈయన దగ్గరికి పోతే నాకు సహాయం అందుతుందా అనుకున్నాడు. నన్ను చూసినప్పుడు నేను ఆయనకు కొన్ని విషయాలు సరి చేసుకునేటువంటి విషయాలు చెప్పాను. నీ దగ్గర ఈ పొరపాటు ఉంది, ఈ పొరపాటు ఉంది. ఆయనేమో బిల్డింగ్ గురించి, ఇప్పుడు బిల్డింగ్ కొనగొడితే మళ్ళీ తిరిగి దాన్ని కడతానికి నా దగ్గర డబ్బులు లేవు, నా పరిస్థితి ఏందని ఆయన వస్తే నేను ఆయన సరి చేసుకునేటువంటి విషయాలు కొన్ని చెప్పి ఆయన నోటితో ఆ పాపం అంతా ఒప్పించి, నీ బిల్డింగ్ విషయంలో దేవుడే నీకు సహాయం చేస్తాడు, నీకు ఎవరు ఈ బిల్డింగ్ కడతానికి డబ్బులు అందించారో ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీకు ఒక సలహా ఇస్తాడు, ఆ సలహా పాటించు, సెట్ అయిపోతుంది అని చెప్పి పంపించినటువంటి 3 రోజుల తర్వాత ఆ బిల్డింగ్ కట్టమనే డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి మరలా ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు అంత బాగానే చేసినావు, కానీ ఈ ఫ్లోరింగ్ ఒక 1/2 ఫీట్ పెంచినామంటే మనం అనుకున్నటువంటి
ఆ డిజైన్కి ఇది సెట్ అయిపోతుంది. ఈ బండలన్నీ కూడా మనం వేసిన ఈ పాలిష్ బండంతా ఉడబిక్కిచ్చేసి ఒక 1/2 ఫీటు మట్టి కోసమో డస్ట్ కోసమో పోసి పైకి లేపించి సెట్ చేసి అంతా సెట్ అయిపోతుందని చెప్పి చెప్పడం జరిగిందట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట అతను వచ్చి చెప్పి వెళ్ళిపోయిండో, ఇక నాకు ఫోన్ చేయాలని చెప్పి ఆయన మనసులో ఉన్నారు. మరలా 3 రోజుల తర్వాత, అంటే 6 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని చూసి చాలా తక్కువ అంచనా వేసినా కానీ మీ దగ్గర యేసు ప్రభు ఉన్నాడు. మీరు రాబోయే దినాల్లో పెద్దగా అవుతారు. పెద్దగా కావడం అంటే పెద్దగా కావడం కాదు, పెద్ద సంఘంగా ఏర్పడతాడని చెప్పి ఒక అన్యజనుడే సాక్ష్యం చెప్పి. హల్లెలూయా. అలాగా నీ సరిహద్దు విశాలపరచబడాలన్న వద్ద. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం, నీ గోడలు మరలా కట్టించు దినం వస్తున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడాలా వద్దా? విశాలపరచబడాలంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం కదా. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలాలు కట్టాలి ఫస్ట్ నువ్వు. అది కట్టడమే కాదు, పూర్వకాలంన పాడైనటువంటి స్థలాలు చాలా రోజుల క్రితం దేవుని నమ్ముకున్నారు కానీ వాళ్ళకు జ్ఞానం లేదు, వారికి మార్మనసు లేదు, వారి నోరు భయంకరమైన బూతులను మాట్లాడుతున్నది, భయంకరమైన సరస్వతులు మాట్లాడుతున్నది, వేషధారుల వలె ఉన్నారు. ఇట్లా పాడైపోయిన వాళ్ళు అన్నట్టు వీళ్ళంతా. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మనం కట్టాలి. పాడైన పట్టణాలు నూతనంగా స్థాపించాలి. అభిషేకం అంటే ఏందో, వరాలంటే ఏందో, భాషలంటే ఏందో, ప్రత్యక్షత అంటే ఏందో తెలియజేయాలి. మనం పొందుకున్నది మనలోనే మన కొరకే అన్నట్టుగా ఉంచుకోవద్దు. దేవుని నుంచి ఏదైతే పొందుకుంటున్నామో అది 10 మందికి ఇచ్చే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక్కరిని ఆత్మాభిషేకం కలిగి నడిస్తే సరిపోదు. నేను ఎలాగున్నానో, నాకు ఆ ఆత్మాభిషేకం ఎలాగొచ్చిందో నేను మిమ్మల్ని అలాగే ఉండాలని కోరుకోవాలి. నాలో ఏ వరం ఉందో ఆ వరం మీకు కూడా రావాలి. నాలో ఏ ప్రత్యక్షత ఉందో ఆ ప్రత్యక్షత మీకు కూడా రావాలి. నేను ఎలాగ దీవింపబడుతున్నానో మీరు కూడా అలాగ దీవింపబడాలి. అలాగ కోరుకున్నప్పుడే నేను నిజమైన సేవకుని అవుతా. కొంతమంది సేవకులు దర్శనాలు వచ్చినాయంటే నమ్మరు. ఒక అమ్మ చెప్తుంది, ఆ అమ్మనట ఒక విషయమై దేవుని సన్నిధిలో బాగా ప్రార్థన చేస్తుంటే దేవుడు తాళం చేతులు తీసుకొచ్చి ఆమెకు ఇచ్చినట్టు దర్శనం వచ్చిందట. దర్శనం వస్తే వాళ్ళ పాస్టర్ గారిని అడిగిందట, అయ్యా నాకు దేవుడు నేను ఫలానా విషయమై ప్రార్థన చేస్తే తాళం చేతులు తీసుకొచ్చి నాకు ఇచ్చిండు, అది ఎందుకు అట్లా వచ్చింది అని అంటే ఆయన దానికి ఏం సమాధానం చెప్పలేదట. కొన్ని సందర్భాల్లో అయ్యా మనం ఒక 4-5 కూడి ఉదయం టైము, సాయంత్రం టైము, రాత్రి వేళలో బాగా చర్చిలో ప్రార్థన చేస్తున్నాం, మరి అట్లా మనం ఏర్పాటు చేద్దామయ్యా అన్నదట. అంటే ఆ మాట కూడా వాళ్ళ పాస్టర్ గారు అంగీకరించలేదట. హల్లెలూయా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా నిర్లక్ష్య పెట్టేట వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదాలు మందిరానికి వచ్చి మాటిచ్చి తప్పేటోళ్ళకు కూడా రావు. తెలుసా మీకు? ఏమని మాటిస్తారు తెలుసా? మేము 4 గంటలకు లేచి ప్రార్థన చేస్తాం, మేము 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తాం, మేము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. అవునా కదా? నేను పరిచర్య చేస్తున్నా కాబట్టి మందందరూ వెళ్ళిపోయిన తర్వాత మందిరం అంతా శుభ్రం చేస్తా, పట్టాలు వేస్తా, ఆ అవసరమైతే కుర్చీలు కూడా ఏమన్నా మరకలైనవో కడుగుతా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అని చెప్పి మాటిస్తారు. రకరకాల మాటలు ఇస్తాం మనం దేవుని సన్నిధిలో. మాటలు ఇచ్చి తప్పిపోతాం. దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనకు కూడా మాటిస్తాడు, తప్పుతాడు. ఎందుకంటే
మనం తప్పినాం కాబట్టి మనం ఏది విత్తుతామో సపోర్ట్ చేయలేదు. మన ఇంట్లో బెండకాయ చెట్టు పెడితే, బీరకాయ పెడితే, టమాటా పెడితే, వంకాయ చెట్టు పెడితే వంకాయ మొలుస్తుంది. మనం ఏం విత్తుతున్నామో తుమ్మ చెట్టు పెడితే తుమ్మ చెట్టే మెలుస్తుంది. సర్కారు చెట్టు పెడితే సర్కారు చెట్టే మొలుస్తుంది. నీకు తుమ్మతోటి ఏమో తిన్నందుకు ఆహారం రాదు, సర్కారు చెట్టుతో కూడా ఏం ఆహారం రాదు. నువ్వు ప్రేమ అనేటువంటి ఎప్పుడైతే పంట వేస్తావో ఉంటున్నారా, మళ్ళీ ప్రేమ అనేటువంటి కోతనే పోస్తావు. అవునా కాదా? నువ్వు దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుంటావో దేవుడు కూడా నీ విషయమే అంత ఆసక్తి కలిగి నీకు కావాల్సిన అన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రహించాల్సింది ఏంటంటే, చాలా కాలం కిందట పాడైపోయినటువంటి పట్టణాలు ఏవైతే ఉన్నాయో, పూర్వకాలం నుండి కూడా భక్తిలో లేక భక్తిహీనులైపోయి, ప్రార్థన చేయక, దైవత్వాన్ని కోల్పోయి, లోకంలో ఉన్న వాటిపై ఆశ పెంచుకుంటూ పాపాన్ని అన్వేషిస్తున్నటువంటి ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరి కొరకు మీరు ప్రార్థన చేయాలి. వాళ్ళందరి కొరకు కన్నీరు గార్చాలి, వారందరి కొరకు రోధించాలి. ఇలాగ మీరు చేస్తేనట నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో చెప్పుకున్నట్టు, నీ గోడలు మరలా కట్టించేటువంటి దినం వస్తుంది. అప్పుడు నీ సరిహద్దంతా కూడా విశాలపరచబడుతుంది. మనుషులు నిన్ను దీవిస్తే నీ మీదికి దీవెన రాదు. మనుషులు తమ నోటితో నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఆశీర్వాదం రాదు. ఏ మనిషిలో అయితే దేవుడు ఉండి దీవించిండో ఆ సందర్భంలో నీకు దీవెన వస్తుంది. ఏ మనిషిలో ఉండి దేవుడు ఉండి ఆశీర్వదించిండో అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. అంతేగాని దేవుడు లేని స్థలంలోంచి నీ మీద దీవెన కుమ్మరింపబడుతుంది అని అంటే అదంతా కూడా గుర్తుదే, అదంతా కూడా గుర్తుదే. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం సార్ చూడండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలంతో నీ పునాదులు వేదును. హల్లెలూయా. ఏమంటుండు? మళ్ళీ ఒకసారి ఫస్ట్ లైన్ చూడండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడుతున్నవేమో, అనేకుల కొరకు కన్నీరు గారుస్తున్నవేమో, అనేకులు బాగుండాలని కోరుకుంటున్నవేమో, నీ రక్త సంబంధులు రక్షింపబడాలని, లేకపోతే నీకు తెలిసిన వారు రక్షింపబడాలని, నీ గ్రామం రక్షణలోకి రావాలని నువ్వెంతో ప్రయాసంలో ఉన్నావు. గాలివానకు ప్రహరీ లేకపోతే, చుట్టూ గోడలు లేకపోతే, ఆ గాలి వచ్చినప్పుడు వాన వచ్చినప్పుడు ఆ గుడిసెకి లేచిపోతుందో, డేరాలే లేచిపోతున్నాయో, కొన్ని సందర్భంలో నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన దుఃఖాన్ని బట్టి నీకు మనస్సు స్థిమితం లేకుండా అవుతుందేమో. అయితే దేవుడు అంటున్నాడు ఏమని? నీలాంజనములతో. దేంతో కట? నీలాంజనములతో. ఎట్లా కడతాడట? కట్టడాలు కడతాడట. నీలాంజనములతో కట్టడలు కడతాడట. ఇంకేమన్నాడు? నీలంతో పునాదేస్తాడట. హల్లెలూయా. దేంతో పునాదేస్తాడు? నేనైతే నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. మా నాన్న ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఒక ఇల్లు కట్టుకునేది. ఆయన ఒక 10 ఊర్లు మార్చిండు ఆయన జీవితం అంతా. ఆ 10 ఊర్లలో 10 రకాల ఇల్లు కట్టుకున్నాడు.
ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఆ ఇల్లు కట్టిండు అన్ని చేసిండు, కానీ ఇల్లు అంటే ఇల్లులాగానే ఉంటుంది. దానికి ఒక సెల్ఫ్లు ఉండవు, దానికి ఒక సబ్జర్ ఉండవు, ఏది ఉండవు. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు అనుకునేది, మా నాన్న ఇల్లు ఇట్లా కట్టింది, కానీ నేను ఇల్లు కట్టుకుంటే చాలా అందంగా, చాలా డిజైన్లుగా ఉండాలి. కనీసం అవి లేకపోయినా కూడా కనీసం సెల్ఫ్లను ఉండాలి, కనీసం సబ్జలను ఉండాలి, ఈ సామాన్లన్నీ ఎడబెడతాం అని చెప్పి నా మనసులో అట్లా ఆలోచన వచ్చింది. కానీ నేను నా సొంతంగా నేను ఇల్లు కట్టుకుంటా అని అనుకుంటే అది ఉతలే. కానీ నేను పడుతున్న బాధను బట్టి, నేను చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి, నేను భరించినటువంటి దుఃఖాన్ని బట్టి దేవుడు నాకు నీలాంజనములతోటే పునాది వేసింది. హల్లెలూయా. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద చర్చ్, ఇంత పెద్ద సంఘము, చాలామంది ఆశ్చర్యపోతారు. ఇంత తక్కువ సమయంలో మీరు ఎట్లా చేయగలిగారు? మీకేమన్నా ఫారెన్ ఫండ్స్ వస్తాయా, లేకపోతే ఇంకెవరైనా సపోర్ట్ ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమైనా అక్కడి నుంచి ఇక్కడి నుంచి మూటలు వస్తాయా అని అడుగుతారు. హల్లెలూయా. నాకు ఎక్కడి నుంచి మూట రాదు, ఎందుకంటే నా మూట నా దేవుడే. ఎవరు? నా దేవుడే. నేను ఎవరి మీద ఆధారపడను. దేవుడు నన్ను వెళ్ళమన్నాడు అనుకో, ఒక్కరినే ప్రయాణం చేస్తా. దేవుడు నన్ను చేయమన్నాడు అనుకో, ఒక్కరినే పని చేస్తా. వింటున్నారా? నేను తిన్న ప్లేటు మా ఇంట్లో ఇంకోరు వచ్చి ఆ ప్లేట్ అంతా కడగాలని ఎదురు చూడను. లేకపోతే నాకు ఆకలి అవుతుంది కాబట్టి అన్నం లేదు, ఫలానా వాళ్ళు వచ్చి వండితే బాగుండు అని ఎదురు చూడను. లేదు, నా పని ఎంతో నేను చేసుకుంటా. మీరు కూడా అట్లా అన్ని విషయాలలో ఇతరుల నుండి ఏది ఆశించకుండా కేవలం దేవుని మీద, దేవుని వాక్యం మీద మీరు ఆశపడి నడిస్తే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఉన్నటువంటి దాన అంటున్నాడు. నువ్వు ఏ బాధలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఆయన నీలాంజనములతో పునాదేస్తాడు. నీలంతో ఇంకో దగ్గర అంటాడు, దంతములతో కట్టినటువంటి నగరంలో నీ కొరకు తంతి వాయిద్యాలు సిద్ధంగా ఉన్నాయి. మేము కొన్ని స్థలాలకు పోతాం, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది, అలా ఇట్లా బటన్ నొక్కగానే డోర్లన్నీ ఒకటే లైన్ ఇట్లా తెలుసుకుంటాయి. కనీసం వాళ్ళు కూర్చునేదాన్ని సోఫా సెట్ విలువ 2-3 లక్షలు ఉంటుంది. ఆ 2-3 లక్షల సోఫా సెట్ మీద మమ్మల్ని కూర్చోబెట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ కింద కూర్చుంటారు. మేము టీ తాగుతామా టీ, లేకపోతే కాఫీ తాగుతామా కాఫీ. మేము భోజనం ఏం తింటామో, మటన్ తింటామో చికెన్ తింటామో, ఇక వాళ్ళే అయ్యగారు చికెన్ తినడు, మటన్, అయ్యగారు పెరుగు తినడు, ఇది తినడు, అన్నీ ఏర్పాటు చేసి ఒక డైనింగ్ హాల్, అందులో పోతే అన్నీ ఉంటాయి. దంతములతో కట్టినటువంటి నగరంలో తంతి వాయిద్యాలు సిద్ధంగా ఉంటాయి. దేవుడు నీ కొరకు అన్ని అట్లా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాడు. పని చేయాలా ఉందా? చేయాలంటే చాలా కాలం కిందట పాడుగా ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కట్టాలి. పూర్వం నుండిగా పాడైపోయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కట్టాలి. పాడైనటువంటి పట్టణాలు, నీ గ్రామంలో 50 కుటుంబాలు ఇంతకుముందు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉండే, కానీ ఇప్పుడు దేవుని వదిలేసిరారు. వాళ్ళు ఎవరో, ఎందుకు వదిలేసిరో దేవుని సన్నిధిలో విచారం చేయాలి. వారు మరలా రక్షణలోకి రావాలని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడే వాళ్ళని తీసుకొస్తాడు. నేను చొప్పదండికి ప్రతి నెల వెళ్ళేది. అప్పుడు నాకు సంఘం పెద్దగా లేదు. నేను వెళ్తున్నప్పుడు
కానీ వస్తున్నప్పుడు కానీ ఒక ఇంటిని దర్శించేది. ఆ ఇంట్లో ఆ ఊర్లో 1000 కుటుంబాలు, అంటే ఒక 1000 ఇండ్లు ఉండొచ్చు. ఆ 1000 మందికి నా గురించి చెప్పేది. నేను పోయినప్పుడల్లా కనీసం ఒక 200-300 మందికి కూర్చోబెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయేది. మళ్ళా నెల వచ్చినాక మళ్ళా కొత్త వాళ్ళు వచ్చేది. అట్లా ఆ ఊర్లో నేను అందరికీ తెలిసిపోయినా. అయితే నేను ఈ ఇంటికి వస్తున్నా పోతున్నా దేవుడు ఆ ఇంటిని దీవించింది. ఆ ఇంటిని దీవించిన తర్వాత ఒకటే సంవత్సరం ఒక లారీ, ఒక హార్వెస్టర్ కొనేంత డబ్బులు దేవుడు వాళ్ళకి ఇచ్చేసేసి, వాళ్ళకు అర్థమైపోయింది ఈ యేసు ప్రభుతో సావాసం చాలా మంచిదని. వాళ్ళ అన్యజనులే, కుటుంబం అంతా రక్షణలో లేరు. అయితే వాళ్ళ కుటుంబం అంతా దేవునితో సావాసం కలిగి ఉన్నటువంటి 3 సంవత్సరాల వరకు ఎటువంటి ఆటంకాలు లేవు. ఏ రోజైతే దేవునికి వ్యతిరేకమై వాళ్ళు వీళ్ళు చెప్పినటువంటి మాటలు విని అసలు దేవుని దగ్గరికి రావడమే ఎప్పుడైతే బంద్ చేసారో, వాళ్ళు సంపాదించుకున్న దాంతో పాటు ఉన్న ఆస్తులన్నీ కూడా పోయి. హల్లెలూయా. మరలా ఇప్పుడు మళ్ళా నాకు ఫోన్ చేశాడు, అయ్యగారు మాది పొరపాటు అయింది, తిరిగి మరలా నిన్ను ఒకసారి కలిసి మాట్లాడి మందిరానికి రావాలని ఆశపడుతున్నాను అని చెప్తున్నాను. హల్లెలూయా. నేనన్నా, దేవుడు క్షమిస్తానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ముందు నువ్వు క్షమింపబడతానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే దేవుడు కొంచెం ఆశీర్వదించగానే, కొంచెం సహాయం చేయగానే దేవుడిని పక్కకు పెట్టి సొంత ఆలోచనలు, వాళ్ళ హృదయం ఏది ప్రేరేపిస్తే దాని ప్రకారం నడుస్తున్నారు. అట్లా నడుస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆశీర్వాదాలు లేకుండా పోయినాయి. మరి నువ్వేలా ఉన్నావు ఈరోజు? దేవుడు నేను ఎంతో ఆశీర్వదించుడు, నీ బాధ తీసేసిండు, నీ కష్టం తీసేసిండు, నీకు కలిగిన దుఃఖం తీసేసిండు. మరి నువ్వు దేవునితో సావాసాన్ని కలిగి ఉన్నావా? అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఇలా రాయబడ్డది. ఏమని? నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. 3వ వచనం 21వ వచనమేనా అది కూడా? హల్లెలూయా. చూడండి, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో. దేన్ని భద్రం చేసుకోవాలి? ఇప్పుడు మనం ప్రపంచం అంతా తిరిగి వచ్చినాం. ఏడికి పోతే బాగుపడ్డామో, ఏడికి పోతే ఆగమైపోయినామో అది మనకు తెలుసు. దాన్ని మనం వివేచించాలి. నేను చాలామంది సేవకులను చూసిన. ఆ సేవకులందరూ కూడా నన్ను వాళ్ళ కాళ్ళ కింద ఒక చెప్పులాగా అట్లా పట్టి పెట్టాలనుకున్నాను. కానీ ఆమోసయ్య గారు నాతో ఏమన్నాడంటే, దేవుడు నీకు ఏది చెప్తున్నాడో దాన్ని చేయడం నువ్వు అనుసరించు. నువ్వు నా సలహా వినడం కూడా కాదు, కేవలం దేవుని యొక్క సలహా ప్రకారమే నువ్వు నడవాలి. నువ్వు అలా నడిచినప్పుడే నువ్వు ఆశీర్వదింపబడతావు అన్నాడు. మీరు కూడా అంతే. మీరు ఎవరి సలహా పాటించాల్సిన అవసరం లేదు. నీకు కలిగిన బాధ నిమిత్తం, నీకు కలిగిన దుఃఖం నిమిత్తం ముందు దేవుని కాడికి వెళ్ళు. అందుకని అంటున్నాడు, నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో. నీకు ఎక్కడికి పోతే మేలు జరిగింది? నువ్వు ఎవరి మాట వింటే దీవింపబడ్డావు? నువ్వు ఎవరితో సాంగత్యం కలిగి ఉంటే సంతోషంగా ఉంటున్నావు? ఆంధ్రాకి వెళ్ళి కొన్ని కుటుంబాలు ఇక్కడ పనిచేయడానికి వచ్చారు.
దాదాపు నాతో 3-4 సంవత్సరాలు వాళ్ళు సావాసంలో ఉన్నారు. చాలా దీవింపబడ్డారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ కరోనా సమయంలో తెలంగాణను వదిలిపెట్టి ఆంధ్రాకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళినటువంటి వారి భార్యలు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా నా భర్త ఈ ఆంధ్రాకి వచ్చిన కాంచి ఇంతవరకు చర్చికి వస్తలేడు. అక్కడ పాస్టర్ గారు మీరు మంచిగా వెళ్ళేదట కదా, మీ భర్త ఎందుకు రావడం లేదు చర్చికి అని చెప్పి అడుగుతున్నారు అని ఫోన్ చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా, వింటున్నారా? కాబట్టి నీవు జ్ఞానాన్ని, వివేచనను భద్రం చేసుకోకుండా ఇంకా అజ్ఞానంలోనే నువ్వు బతికితే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు చూడలేవు. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకము. చాలామందికి బంగారం విలువైందని, డబ్బు విలువైందని, లోకంలో చాలా విలువైనవి ఉన్నాయని ఆలోచనలు ఉంటాయి, కానీ అంతకంటే విలువైంది దేవుని జ్ఞానం అని మర్చిపోతున్నారు. మీరు దేవుని జ్ఞానం విలువైందని మర్చిపోతున్నారు కాబట్టే మీకు కష్టాలు, బాధలు, కన్నీళ్ళు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడి నుంచి అయినా దేవుడు చెప్పినట్టు వినండి. మీరు కనుక చాలా కాలం నుండి పాడైపోయినటువంటి స్థలాలను కడతా అని ఈరోజు తీర్మానం చేసుకుంటే, పూర్వంలో పాడైనటువంటి స్థలాలను కడతా అని ఈరోజు తీర్మానం చేసుకుంటే, పాడైపోయినటువంటి పట్టణాలన్నింటినీ కూడా నూతనంగా స్థాపిస్తా అని చెప్పి తీర్మానం చేసుకుంటే, తరతరాల నుండి శిథిలమైపోయినటువంటి పురాలన్నింటినీ కూడా బాగు చేస్తా అని నువ్వు తీర్మానం చేసుకుంటే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉన్నది. నువ్వు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినావు అంటే యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇజ్రాయేల్లో ఎంతమంది అయితే తప్పిపోయారో ఆ తప్పిపోయిన వాళ్ళందరినీ కూడా రక్షించేటట్లు, రప్పించినట్లు. అసలు దేవుడు ఆయన సేవకుని కానీ ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమవుతుందా? అసలు దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ లోకంలో బలహీనలు, బాధల్లో, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, ఆవేదనతో ఎంతమంది అయితే ఓడిపోయి చనిపోవాలి, ఇక మా బతుకు వేస్ట్ అనుకుంటారో అటువంటి వారందరినీ విడిపించడం కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే చాలా కాలం కిందట పాడైపోయినటువంటి స్థలాలను నువ్వు కట్టాలి, పూర్వంలో పాడైపోయినటువంటి స్థలాలను కూడా నువ్వు కట్టాలి, పాడైనటువంటి పట్టణాలన్నింటినీ కూడా నూతనంగా స్థాపించాలి, తరతరాల నుంచి శిథిలమైపోయినటువంటి ఆ పురాలన్నింటినీ కూడా నువ్వు మళ్ళా ఏం చేయాలి? బాగు చేయాలి. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వేందో తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి రాలే, లేకపోతే నీ పితరులు ఎవరో పుణ్యం చేసుకుంటే నువ్వు పుట్టలే. నువ్వు ఎవరి ద్వారా ఈ భూమి మీదకి వచ్చినావంటే దేవుని ద్వారానే. ఎవరి కొరకు వచ్చావంటే దేవుని కొరకే. ఏం పని చేసేందుకు వచ్చినావంటే దేవుని పని చేసేందుకే. ఏదో నా పొట్ట గడిస్తే చాలు, నాకు బట్టలు ఉంటే చాలు, నా పిల్లలు నేను నిమ్మలంగా ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో. అందుకొరకు దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకురాలే. నువ్వు వచ్చింది దేవుని పని చేస్తాను, దేవుని పని చేస్తానికి వచ్చినావు కాబట్టి దేవుని బిడ్డలాగా జీవిస్తానని నువ్వు ఈరోజు తీర్మానం చేసుకుంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్టు నీ గోడలన్నీ మరలా కూడా కట్టించు దినం ఒకటి వస్తుంది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది. ఫలానా వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు అద్భుతం చేసిండు, ఫలానా వాళ్ళ ప్రార్థనే మాకు ఈరోజు ఇంత ప్రతిఫలం కలిగింది. ఒక ఇద్దరు పాపలు పుట్టిరు. పెద్ద పాపకి 8 సంవత్సరాలు, చిన్న పాపకు 6 సంవత్సరాలు. నేను అప్పుడే కొత్తగా పరిచర్య స్టార్ట్ చేసిన.
ఆ పిల్లలు ఇద్దరిని తీసుకొని నా దగ్గరకు వచ్చారు. నేను వాక్యం ఇచ్చిన, ప్రార్థన చేసిన. భార్యాభర్తలు దేవుని నమ్ముకొని దేవుని ఆలోచనల ప్రకారం నడుస్తామని చెప్పి తీర్మానం చేసుకుంటే దేవుడు కొడుకునిస్తాడని చెప్పిన. నేను చెప్పినటువంటి 3 సంవత్సరాల తర్వాత ఆమె మరలా గర్భం దాల్చి కొడుకునే కన్నది. వెంటనే భార్యాభర్తలు ఏదో అప్పుడప్పుడు గుడికి పోయేదట, అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్ళేది. కానీ దేవుడు ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఆ మేలు చేసిందో వెంటనే భార్యాభర్తలు ఇద్దరు బాప్తిసం తీసుకొని ఇక దేవుని మీద ఎంత ఆసక్తో వాళ్ళకు. నాలాంటి సేవకులు ఎంతమంది పోయినా కూడా అంతమందిని వాళ్ళు ఆదరిస్తారు. ఇద్దరు భార్యాభర్తలు జాబ్ హోల్డర్స్. హల్లెలూయా. అట్లా నా వర్గం ద్వారా మిగతా సేవకులకు కూడా ఆదరణ అనేది కలిగింది. వింటున్నారా? వారు చేస్తున్నారు. ఏ సేవకుడు పోయినా కూడా ఉత్తలు పంపరట. మిమ్మల్ని కూడా అలా విశాలపరచాలనుకుంటున్నాడు దేవుడు. అది ఎప్పుడంటే చదువుకున్నాగా సామెతల గ్రంథం 3:21 నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకోవాలి. దేవుడు నీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చిందో ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు ఏ మాట ఇస్తుందో ఆ మాటను పోగొట్టుకోవద్దు. దేవుడు ఏ వాక్యాన్ని ఆదివారం పూట గృహ కూడికలో, నెల ప్రార్థనలో, ఆన్లైన్ ప్రార్థనలో, రకరకాల ప్రార్థనలో ఏ సేవకుని ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ జ్ఞానపు మాటలు నువ్వు పోగొట్టుకోవద్దు. వివేచనను నువ్వు పోగొట్టుకోవద్దు. భద్రం చేసుకోవాలి. వాటి బంగారాన్ని, ఆస్తులను, డబ్బులను ఎట్లయితే మనం భద్రంగా కాపాడుకుంటామో అట్లనే దేవుని మాటలను నీ హృదయంలో భద్రంగా ఉంచుకోవాలి. అట్లా నువ్వు భద్రంగా ఉంచుకుంటే వాటన్నిటిని నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయకము. నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా నువ్వు చూసుకుంటే దేవుని కృప నీకు తోడై ఉంటుంది. ఏం తోడై ఉంటుంది? యెహోషువ గ్రంథం 1:8 ఒకసారి చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అక్కడ మోషే గారి నాయకత్వం అయిపోయింది, యెహోషువ నాయకత్వానికి వచ్చింది. యెహోషువ అంత దైవత్వంలో లేడు కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని ఆంతర్యంలో ఉంచుకొని, అనగా దేవుని మాటలను జాగ్రత్తగా ఆయన హృదయంలో ఉంచుకొని దేవుని యొక్క నిర్ణయం చొప్పున నడిస్తేనే వాళ్ళు చేరుకోవాల్సినటువంటి మార్గానికి వాళ్ళు చేరుతారు. హల్లెలూయా. అలాగే మీరు కూడా రేపు చేరుకోవాల్సినటువంటి మార్గం ఉంది. మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తును చూస్తామనేటువంటి నిరీక్షణ, పరలోకంలో ఉంటామనేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణను కోల్పోకుండా, అది కోల్పోకుండా ఉండాలంటే ఈయన యొక్క మాటలు, ఈ దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రంగా ఉండాలి. ఎట్లుండాలి? వెండిని, బంగారాన్ని, ఆస్తుల పేపర్లను ఎట్లయితే భద్రంగా కాపాడుకుంటూ భద్రంగా చూసుకుంటామో 10,000 పెట్టి పట్టుచీర కొడితే బీరువాలు పెట్టుకొని ముడుచుకుంటారు కొంతమంది. అవునా కదా? లేకపోతే ఇంట్లోకి ఏదైనా విలువైన వస్తువు తెచ్చిరండి, ఇక ఆ వస్తువును చూసి ఎంతో మురుస్తుంటారు. అంతకంటే ఎక్కువ మురవాలి. ఈ ఆజ్ఞలను బట్టి, ఆయన ఇచ్చిన మాటలను బట్టి. ఈ వారం దేవుడు నాతోటి మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? చాలా కాలం నుండి పాడైపోయినటువంటి పట్టణాలను గనక నువ్వు కడితే నేను మరలా నీ గోడలు బాగు చేస్తాను. ఏమన్నాడు? అంతేకాదు, నీ సరిహద్దంతా విశాలపరుస్తాడు. అంటే పూర్వకాలం నుండి
మేము చాలా సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని మాకు ఆశీర్వాదాలు లేవు అని ఎవరంటారో అటువంటి వాళ్ళని వెతికి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు వాళ్ళ గురించి దేవుడు ఏది బయలుపరచకపోతే నాసంటి సేవకుల ద్వారా వాళ్ళకు కొంత కౌన్సిలింగ్ ఇప్పించండి. వాళ్ళు సెట్ అయిపోతారు. వారి క్షేమము మీ క్షేమానికి కారణమవుతుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 7వ వచనం. నేను మిమ్మల్ని చెరగొనిపోయినటువంటి పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుడు మిమ్మల్ని ఏ పట్టణంలో ఉంచిండో ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నన్ను ఈ నల్గొండ జిల్లా అనేటువంటి ఈ పట్టణంలో ఉంచిండు. ఈ జిల్లా యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తే ఈ జిల్లా బాగుంటుంది. ఈ జిల్లాలో నివసిస్తున్నటువంటి నేను కూడా బాగుంటాను. నేను నార్కట్పల్లిలో నివసిస్తున్నాను. ఈ నార్కట్పల్లి కొరకు ప్రార్థన చేయాలి. ఆ నార్కట్పల్లి బాగుంటుంది, నేను కూడా బాగున్నాను. హల్లెలూయా. మీరు కూడా ఇతరుల కొరకు బాగా ప్రార్థన చేసేవారిగా ఉంటే నీ గోడలు మరలా కట్టబడతాయి. నీ గోడలు మరలా కట్టబడాలంటే నీవు ఆయన జ్ఞానాన్ని నిర్లక్ష్య పెట్టకుండా ఆయన నీకు ఇచ్చిన వివేచనను నువ్వు భద్రంగా కాపాడుకోవాలి. ఆయన మాటలను తోసివేయదు, ఆయన ఆలోచనను తోసివేయదు. ఆయన ఎలాగూ నడవమంటాడో అలాగ నడుస్తాము కనుక నువ్వు కోరుకుంటే నువ్వు ఈ సరిహద్దు విశాలపరచబడుతుంది. నీ పేరు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. నువ్వెంతో దేవుని మహిమను చూస్తావు. నీవు నిండారులుగా దీవింపబడతావు. ఒక నిండు కుండలాగా ఎప్పుడు నేను చూసిన వారందరూ, దారిన పోయిన వారందరూ కూడా యెహోవా ఆశీర్వాదం వారి మీదకి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువే వారిని గొప్ప చేసిండు అని నీ గురించి సాక్ష్యం పలుకుతారు. కాబట్టి మరి ఈ వాక్యం ఇట్టున్నటువంటి వీరు ఎంతమంది అయితే ఉన్నారో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, రక్షణకర్త అయినటువంటి యెహోవా, నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. మా పాపములు శాపాలు క్షమించండి. నీకు విరోధమైనటువంటి ఆలోచనలన్నీ మన్నించండి. మీరు అంటున్నారు చాలా కాలం కిందట పాడుగా ఉన్నటువంటి స్థలాలను, పూర్వం పాడైనటువంటి స్థలాలను, పాడైనటువంటి పట్టణాలను నూతనంగా స్థాపించాలని, తరతరాల నుండి శిథిలమైనటువంటి పురములన్నింటినీ కూడా బాగు చేయాలని. అవును తండ్రి, నీ ఆలోచనల ప్రకారం నడుచుటకు శక్తిని దయచేయి. నీ మాట వెనక నీకు వ్యతిరేకంగా ఉండి ఎన్నో చెడ్డ తలంపుల్లో మేము బతుకుతున్నాం. దేవా, మమ్మల్ని క్షమించండి. నమ్మకంగా ఉంటాం, మమ్మల్ని దీవించండి. రక్షణకర్త అయినటువంటి యెహోవా మాకు సాయం చేయండి. అవునయ్యా, మేము నీ ఆలోచనల ప్రకారం నడిస్తే నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది. అవును, మా గోడలు మరలా కట్టించేటువంటి దినం వచ్చి ఉన్నది. అవును, ఆ దినం ఈ దినమే. ఈ సరిహద్దు విశాలపరచబడబోతుంది. నువ్వు దేవుని ఆత్మచేత నిండారులుగా దీవింపబడబోతున్నావు. దేవుని ప్రత్యక్షతను ధరించుకోబోతున్నావు. దేవుని అభిషేకాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. అవును, ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడి ఎవరికి వారమే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఎవరికి సువార్త చెప్పలేదో దేవుడు అంటున్నాడు, చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలాలు నువ్వు వెతకాలి. దేవుని నమ్ముకున్నారు కానీ దేవుని పద్ధతులు అనుసరిస్తలేరు, అజ్ఞానంలో బతుకుతున్నారు. వాళ్ళెవరో నువ్వు పరిశీలన చేయాలి. వాళ్ళు ఎక్కడున్నారో నువ్వు గుర్తుపట్టాలి. అంతేకాదు, పూర్వమున పాడైన స్థలాలు, మేము పుట్టు క్రైస్తవులు, మా తల్లి మా తండ్రి అందరూ అందులోనే ఉన్నారని చెప్తారు కానీ వాళ్ళు లోక పద్ధతులు ఆచరిస్తారు. అటువంటి పాడైపోయినటువంటి మనుషులు ఎవరున్నారో వారందరినీ కూడా నువ్వు స్థిరమైన పునాది వైపు నడిపేయాలి.
పాడైన పట్టణాలన్నింటినీ కూడా నూతనంగా స్థాపించాలి. అవును, ఇది అభిషేకం అంటే ఇది, వరం అంటే ఇది, ప్రత్యక్షత అంటే ఇది. నువ్వు ఆ మాటలు చెప్పాలి. దర్శనం అంటే ఇది, అభిషేకం అంటే ఇది, ప్రత్యక్షత అంటే ఇది అని నువ్వు వాళ్ళకి చెప్పాలి. తరతరాల నుండి శిథిలమైనటువంటి పురాలన్నీ బాగు చేయాలి. అవును, ఎన్నో తరాలు తాతల తండ్రుల తాతలతో సహా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. తరతరాల నుంచి కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, మరలా పాపానికి చోటిస్తున్నారు. అటువంటి వారు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు దేవుని సన్నిధికి నడిపించాలి. వాళ్ళందరి కొరకు నువ్వు వెలుగెత్తి ప్రార్థన చేయాలి. అలా నువ్వు ఈరోజు తీర్మానం చేసుకుంటే, మీకా గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్టు నీ గోడలు మరలా కట్టబడబోతున్నాయి. ప్రయాసపడి గాలివాన చేత పట్టబడిన దానా నీలాంజనములతో, నీలముతో, అవును, మిక్కిలి విలువ కలిగిన వాటితో నీ పునాదులు వేయబోతున్నాడు. నిన్నెవ్వరు కదిలించలేరు. ఇక ఎవరు కూడా కదిలించలేదు. అలా దేవుడు చేయబోతున్నాడు. కాకపోతే నా కుమారుడు లెస్సైన జ్ఞానం వివేచనను భద్రం చేసుకోవాలి. వాటన్నింటినీ నీ కన్నుల ఎదుటి నుండి తొలగిపోనీయొద్దు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో నా ధర్మశాస్త్రం అంతా నీ ఆంతర్యంలో ఉండాలి. నా మాటలు నీ హృదయంలో ఉంచుకొని నువ్వు జాగ్రత్తగా గైకొని నడవాలని అర్థమించేటట్లు మాట్లాడుతున్నాడు. నువ్వు అలా నడుస్తా ఈరోజు తీర్మానం చేసుకుంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క కృప నీలో విడుదల కాబోతుంది. కృష్ణ సాంగత్యమంతా నేను విడిచిపెట్టుకోతుంది. ఈ నెలలో గొప్పైన ఆశీర్వాదాలు నీ మీదకి రాబోతున్నాయి. నూతన మహిమ, నూతన ప్రభావం. ఓ శ్రీ వా సా గా బా బా, ఓ రా వా రా బా బా బా, ఓ షా గా బా 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 బా, ఓ శ్రీ బా 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 బా, సా గా బా శ్రీ బా బా సా గా శ్రీ బా బా బా, ఓ రా బా 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 బా, ఓ శ్రీ బా 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 బా, ఓ రా లా బా 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 బా. బలముగా 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 పొందుకోండి, పొందుకోండి, తీసుకోండి. దేవుని తీసుకోండి, తీసుకోండి. రైట్ నౌ, రైట్ నౌ, ఇప్పుడే 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 ఇప్పుడే. ఓ శాఖ బాబా బాబా, ఓ దే బాబా బాబా, ఓ బాబా బాబా, ఓ బాబా బాబా బాబా. అంటే దర్శించు ప్రతి కార్యములకు, ప్రతి చీకటి తంత్రము దూరపరచు. నీ గొప్ప మేలు బిడ్డలందు యేసు నామములో ఉంచండి. ఓ శాఖ బాబా బాబా. శిరీష, దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు తీసివేస్తున్నాడు. అనుష, దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహించబోతున్నాడు. అయితే నా కుమార్తె, నువ్వు నా ఆలోచనల ప్రకారం నడవాలి. నీ హృదయంలో రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అయితే ఆయన తీర్మానానికి నువ్వు కట్టుబడి నడిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి దానిగా చేయబోతున్నాడు. మనీష, నీ కుటుంబంలో శోధన ఉన్నది. ఆ శోధనను
నేను తీసివేస్తున్నాను. ఆటంకంగా ఉన్న నీ పరిస్థితులన్నింటినీ నేను మారుస్తున్నాను. బలమైన అభిషేకంతో నీ కుటుంబాన్ని నింపుతున్నాను. శ్రీనివాస్, దేవుడు తన శక్తిని నీ మీద విడుదల చేస్తున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నీ పనులలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. అయితే నా కుమారుడా, నువ్వు చాలా కాలం కిందట పాడైపోయినటువంటి పురములన్నింటినీ కూడా కట్టాలి. ఎవరు బాధలో ఉన్నారో, ఎవరు వేదనలో ఉన్నారో వాళ్ళకు నువ్వు స్వస్థతనివ్వాలి, వారికి ప్రార్థన చేయాలి. వారి బాధల కొరకు నువ్వు ఎప్పుడైతే మరి పూనుకుంటావో, వారి కష్టాలు, వారి దుఃఖం సమాప్తమైనందుకు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, అవును, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అవును 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 ఇక్కడ కొంతమంది ఇంకా బలహీనంగా ఉన్నారు. మనస్సు వేదనతోని, శరీరంలో వేదనతోని, దుఃఖంతో, జ్వరంతో కొంతమంది బాధపడుతున్నారు. కొంతమంది కరోనాతో బాధపడుతున్నారు. కొంతమంది నానా రకాలైన శోధనలో ఉన్నారు. వాటన్నిటి నుంచి దేవుడు విడుదలిస్తున్నాడు. సత్యనారాయణ, దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. దేవుని ఆలోచనల ప్రకారం నడు. ప్రవళిక, దేవుడు నిర్ణయించుకున్న నువ్వు నడిస్తే నీ కుటుంబం ఉన్నతమైన స్థితికి రాబోతున్నది. నిన్ను బట్టి నీ కుటుంబం అంతా వెనుకబడిపోతున్నది. ప్రవళిక, నువ్వు మారాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. రూతు, దేవుడు నీ కుటుంబాన్ని ఆదరిస్తున్నాడు. దేవుని ఆలోచనల ప్రకారం ఉన్నాడు. శిరీష, దేవుడు తన శక్తిని నీ కుటుంబం ముందు ఉంచుతున్నాడు. నువ్వు ఏ వేదనలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఆ శోధన అంతటి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. ఇక్కడ కొంతమంది నేను చూస్తున్నాను బలహీనంగా ఉన్నారు. ఎవరు బలహీనంగా ఉన్నారో మీ కుడి హస్తాన్ని మీ నెత్తి మీద పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యానికి లోబడి ఈ వాక్యం ప్రకారం నడుస్తాం, మమ్మల్ని మేము సరి చేసుకుంటామని తీర్మానం చేసుకుంటున్నారో వారందరి జీవితంలో అద్భుతం జరుగుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ బిడ్డలు మీరు దర్శించారు, నీ బిడ్డలు మీరు ముట్టుకుంటున్నారు, నీ ఆత్మచేత వారిని దర్శిస్తున్నారు. ఓ సీకి మేము సైగో పైన అభిన ఆ వల్ల జబ్ దేవుడు ఓ బాబా ఓ బాబా అరేన ప్రజలు ఓ మైనా పైన ఏ సహాయం చేయండి. ఏ సయాని వందన, ఏ సయాని వందన. బిడ్డలందరూ ఎవరు ఎక్కడ బాధలో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు, ఏ శోధనతో ఉన్నారు, ఎవరికి ఎక్కడ బలహీనత ఉందో యేసు నామములో విడుదలైపోనుగా. ఎంతమంది చేతులు ఉంచుకుంటున్నారు, యేసు నామములో వారికి స్వస్థత అవునుగా. ఆ చోట ఉన్న ప్రతి బంధకం దూరం అయిపోనుగా. మీరు బిడ్డలను దర్శించారు, మీరు ముట్టారు, బాగు చేశారు. కోటి కోటి వందనాలు, లక్ష కోటి వందనాలు. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మనీషయ్య గారు వచ్చి చెప్పబడ్డ వాక్యం వరకు ప్రార్థన చేస్తాం. మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాయన యెషయా గ్రంథంలో నాయన మీరు సెలవిచ్చినట్లు నాయన, అవును తండ్రి, పూర్వకాలంగా శిథిలమైపోయినవి కడతామని అయ్యా, మరి నాయన మీకా గ్రంథంలో సెలవిచ్చినట్లు అయ్యా పాడైపోయిన దాన్ని మరలా తిరిగి కట్టాలని, అట్లా కట్టాలంటే సామెత గ్రంథంలో సెలవించినట్లు లెస్సైన జ్ఞానమైన నిన్ను కలిగి అనుసరించి నడుచుకోవాలని మీరు మాట్లాడారు నాయన. నీ వందనం, స్తోత్రం తండ్రి. నీ మాటలకు మేము లోపడుతుండగా అయ్యా మమ్మల్ని సరిచేయండి. అవును తండ్రి, మేము ఎక్కడ పురాతనమైన వారిని అయ్యా మరలా నీ సన్నిధికి చెనకపోయిన వారిని అయ్యా ఎవరికి ఏ మాట చెప్పవలసి ఉందో, ఎవరిని ఆదరించవలసి ఉందో, ఎవరిని నీ సన్నిధి వైపు నడిపించవలసి ఉన్నదో నాయన మేము నిర్లక్ష్యంగా ఉన్నామేమో నాయన. మరి నాయన వారందరినీ నీ వైపు నడిపించినట్లుగా, నీ మందిరాన్ని నడిపించినట్లుగా అయ్యా మరి ఈ సంవత్సరం నీ గొప్ప కృపను అనేకులకు పరిచయం చేయనట్లుగా, నిన్ను పరిచయం చేయనట్లుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. యెహోషువ గ్రంథంలో రాయబడినట్లుగా అయ్యా మరి నీ ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు, ఈ ధర్మశాస్త్రంలో నాయన ఉన్న వాటిని అనుసరించినప్పుడు అయ్యా మరి మేలు చేస్తానన్నావు తండ్రి. నీ స్తోత్రం
అయ్యా మాకు కూడా మరి ఆ విధంగా ధర్మశాస్త్రం మేము నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి నీ కృప దయచేయి. చెప్పబడిన ఏ మాటను పోనీయకుండా పాడైన స్థలమును తిరిగి కట్టినట్లుగా నాయన నీ కృప దయచేయి, నీ శక్తిని దయచేయి, నీ బలమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా రక్త సంబంధుల్లో నాయన ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్లుగా వారి కోసం నేను ప్రార్థన చేయకుండా శాపగ్రస్తం అవుతానట్టు నా తల జలమయమవునని ఇర్మియా భక్తులు ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన నిశ్చయత అనేకుల గురించి విన్నపించే గొప్ప మనస్సును అయ్యా మాకు అనుగ్రహించండి. ప్రార్థన ఆత్మను, విజ్ఞాపనాత్మ వరం వంటిది, ప్రవచనం వంటిది, దర్శనం వంటిది ఎన్నో ఏళ్ల సరబడి వెనకకు సడలిపోయిన వారిని మరలా నీ మందిరానికి నడిపించినట్లుగా నీ ఆత్మను, ఈ వాక్యం చెప్పబడిన వాక్యములను శక్తితో మమ్మల్ని కమ్ముకోనమని ప్రార్థన చేస్తున్నాం. మరుసటి వారానికి నాయన ఒక్కొక్కరిని అయినా పరిచయం చేసి నీ గురించి నీ మందిరానికి నడిపించే బాధ్యత మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ఏది ఏమైనా అన్యజనులను నీ వైపు తిప్పాలి. అనేక నశిస్తున్న ఈ లోకంలో ఆత్మలను నీ యొద్దకు తీసుకురావాలి ప్రభు. నీకు వందనం, స్తోత్రం. అప్పుడే నాయన నువ్వు మా ఎడల గొప్ప కార్యం చేస్తానని మాట్లాడావు. ఈ మాటలు పట్టుకొని సన్నిధిలో ప్రార్థన, ఈ మాటలు జీవ పూటలుగా ఆశీర్వాదపు జల్లులుగా అయ్యా మా మీద ఉంచుమని ప్రార్థన. ఈ వారమంతా ఈ వాక్యం ఆయన నెమరు వేసుకొని మా జీవితం దినదినము క్షణక్షణము నేను మయోపరిచే భాగ్యం మా అందరి కలగజేయమని, నీ మందిరంలో మేల చేత మమ్మల్ని తృప్తిపరచమని, నీ వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో ప్రకటింపబడిన వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Hallelujah.
హనుమంతుడు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ప్రభా మరి ఉదయం నుంచి ప్రభా మరి మధ్యాహ్నం వరకు మమ్మల్ని కాచి కాపాడను నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. అయా మన తండ్రి నీ దాసును నిలబెట్టుకొని ప్రభా మాతో స్ఫూర్తిగా స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు లెక్కలేని పూర్ణ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభా మరి చాలా కాలం నుండి పాడైపోయిన స్థలంలో నువ్వు కట్టుదువు, మరి పురాతనమైన స్థలంలో నువ్వు మరి కట్టుదు అన్నట్లు ప్రభా మరి అయ్యా మరి అనేక పట్టణంలో నువ్వు కట్టుదు అన్నట్లు మరి శిథిలమైన స్థలంలో కూడా నువ్వు కట్టుదు అన్నట్లు ప్రభా మాతో మాట్లాడారు. అయ్యా మనం ఎంతమంది అయితే ప్రభా పాడైపోయి ఉన్నారో వారికి మేము సువార్త ప్రకటింపబడాలి. అయ్యా మరి నీ సువార్త మేము అనేకులకు ప్రభా మరి మీ చెప్పులాగున మేము ఉండటం సహాయం చేయండి తండ్రి. అయ్యా మరి నీ లెస్సైన జ్ఞానంతోని మరి ప్రభా నీ వివేచనతోని మేము అయ్యా ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అనుగ్రహించండి. అయ్యా కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. అయ్యా మీ జ్ఞానం కలిగి మేము జీవించాలి ప్రభా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి కానుకలు విత్తిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మరి 10 అంతలుగా 25 అంతలుగా ప్రభా మరి 100 అంతలుగా ఫలింపచేయండి. ఆకాశ వాక్యం విప్పి మీరు పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీరు కుమ్మరించండి ప్రభా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మరి నీ దాసురాలు ఇంకా బహుబలంగా వాడుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేక దేశాల్లో మరి నీ స్వార్థ ప్రకటింపబడాలి ప్రభా. అయ్యా దేశం తండ్రి మరి అనేక దేశంలో మరి నీ దాసురాలు మరి ప్రభా మరి వారు నిలబెట్టుకొని బహుబలంగా వాడుకొని దీవించండి. నీ ఆత్మ చేత, నీ బలం చేత, నీ శక్తి చేత అయ్యా మరి నింపండి. అయ్యా వాడుకోండి, సహాయం చేయమని అజరీడని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా గడిచిన కాల సమయం అంతట్లో ప్రభా నీకు లెక్కలకి మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకే కోటి వందనాలు, లక్ష కోటి వందనాలు. యెహోవా నడిపించుచున్నాడని వాక్యం హెచ్చరించి మమ్మల్ని ప్రభా నడిపించినందుకు నీకే కోటి లక్ష కోటి వందనాలు. యెహోవా క్రియలు గొప్పవి, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి. అయ్యా నీ క్రియలు గొప్పవి ప్రభా, ఊహించలేనంత ప్రభా జరిగించే దేవుడు ప్రభా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దైవజన్ని నిలబెట్టుకొని ప్రభా చక్కటి మర్మాలు తెలియపరిచినందుకు వందనాలు. 2-3 నామాలు ఎక్కడ ఏకీపిస్తే ఎక్కడనే ఉంటున్నా ప్రభా, మా మధ్యలో ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దైవజనులను కూడా ప్రభా నిలబెట్టుకొని అయ్యా చక్కటి మర్మాలను తెలియపరిచినందుకు నీకు కోటి లక్ష కోటి వందనాలు ప్రభా. ఈ దినం ఎంతమంది అయితే సన్నిధికి వచ్చారో ప్రభా, ఇంతమంది రాలేకపోయారో ప్రభా, వారందరినీ ప్రభా పేరున మరొకసారి జ్ఞాపకం చేసుకో. రాని వారిని ప్రభా, వచ్చే వారానికి కూడా ప్రభా వచ్చేటట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనం, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పాడైపోయిన స్థలాలని తిరిగి మళ్ళీ కట్టాలని ప్రభా వాక్యం సెలవిస్తుంది ప్రభా. మా కుటుంబంలో మమ్మల్ని అందుకోసమే ఏర్పరచుకున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి. అయా యెహోషువ గ్రంథంలో ప్రభా 1:8 ప్రకారం ప్రభా అయ్యా ధర్మశాస్త్రం ప్రభా నోటికి కూరగా ఉండేటట్టు అయా జీవితంలో ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట ప్రభా మా జీవితంలో నెరవేర్చేటట్టు ప్రభా అయ్యా అతుకుని జీవించేటట్టు కృపచూపు మేలు చేసి సమస్త కార్యాలు జరిగించమని ప్రభా దైవజనుని ఇంకా ప్రపంచవ్యాప్తంగా వాడబట్టట్టు కృపచూపు మేలు చేసి సమస్త కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కరోనాని యేసుక్రీస్తు నామములో ప్రభా మేము బంధిస్తున్నాం తండ్రి. ప్రభుత్వంలో బంధించి కాచూసి ఈ సంఘాన్ని అతుకొని నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ఏ హాని కలగకుండానైనా నీ కాపుదలని రక్షణ దయచేసి ప్రభా పాడైన పట్టణాలు తిరిగి కట్టేటట్టు కృపచూపుని మేలు చేయమని సమస్త కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంప్లెక్స్ కాళ్ళు ఎంతమంది ప్రార్థన చేయించున్నారో వారందరి ప్రార్థనను ఆలకించి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రభా గొప్ప దేవుడో, మంచి దేవుడో, సర్వాధికారి, సృష్టికర్త ప్రభా ఎవరు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా మరలా పాడైపోయిన పట్టణాలను ప్రభా శిథిలమైన పట్టణాలను ప్రభా మళ్ళీ కట్టేటట్టు కృపచూపు మేలు చేసి సమస్త కార్యం జరిగించమని ఇంకా ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పచెప్తూ అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామాన్ని ఉన్నతమైన నామాన్ని హెచ్చిస్తూ యేసే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి.